హలో అండి. నా పేరు డాక్టర్ రాజశేఖర్ మార్ల, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. రెగ్యులర్‌గా అందరూ అడిగే డౌట్ ఏంటంటే యాక్ని, పింపుల్స్, మొటిమలు ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా రాకుండా ఉండాలి? వస్తే ఎలా తగ్గించుకోవాలి అని. యాక్ని అనేది ఏంటంటే మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఎందుకు వస్తుంది అనేది. కొంతమందికేమో యంగ్ ఏజ్‌లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చే పింపుల్స్ కొన్నుంటాయి. అది కాకుండా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే పింపుల్స్ అంటే ఫేస్ మీద ఇన్ఫెక్షన్స్ ఉండి స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోవటం వల్ల వచ్చే పింపుల్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి పడని ప్రోడక్ట్స్ ఏమన్నా రాసుకుంటే వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే యాక్ని కొన్ని ఉంటాయి. ఇరిటేషన్ వల్ల వచ్చే యాక్ని ఉంటాయి. లేదు అంటే పీరియడ్స్ టైంలో వచ్చే యాక్ని ఉంటాయి. ప్రెగ్నెన్సీలో వచ్చే మల్టిపుల్ సెక్రీషన్స్ వల్ల మల్టిపుల్ కాజెస్ వల్ల వచ్చే యాక్ని ఉంటాయండి. సో మనం ఇది మీకు బెస్ట్ ఏంటి అంటే ఇది ఏ టైప్ ఆఫ్ యాక్ని, ఇది ఎందుకు వస్తుంది, దీనికి మనం ఏం చేయాలి అనేది మీకు దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సర్జన్ కానీ డర్మటాలజిస్ట్ని కానీ అడిగితే వాళ్ళు మీ స్కిన్ని ఎగ్జామిన్ చేసి మీది ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదు అంటే కనుక నార్మల్ స్కిన్నా, అసలు మీకు యాక్ని ఎందుకు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఏదైనా ప్రోడక్ట్స్ వాడటం వల్ల వస్తుందా, లేదు అంటే ఎక్సెస్ ఆయిల్ సెక్రీషన్ వల్ల వస్తుందా, లేదంటే మీరు అడాలసెంట్ ఏజ్లో ఉండటం వల్ల వస్తుందా, ఈ యాక్ని ఎలా ఉంది, నాడ్యూల్స్ లాగా ఉందా, లేదంటే పస్ ఫామ్ అయ్యే సిస్ట్ లాగా ఉందా, లేదు అంటే పెద్దగా యాబ్సెస్ లాగా పెద్ద పెద్ద యాక్ని వస్తుందా, అన్నిటిని బట్టి మనం ఏంటి అనేది దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది డిసైడ్ అవుతామండి. నెక్స్ట్ యాక్ని వస్తే ఏం చేయాలి? యాక్ని వస్తే దానికి డాక్టర్ ఇచ్చిన క్రీమ్ పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, దాన్ని ముట్టుకోకూడదు, దాన్ని పాప్ చేయకూడదు, దాన్ని ప్రెస్ చేయకూడదు, దాన్ని గిల్లకూడదు. మోస్ట్ కామన్‌గా ఈ రోజుల్లో జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబుల్లో షార్ట్ వీడియోస్ చూసి డీఐవై హ్యాక్స్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే ఈ సింపుల్‌గా టూత్ పేస్ట్ పెట్టుకోండి యాక్ని పోద్ది. లేదు అంటే గనక పసుపు పెట్టుకోండి పోద్ది. లేదు అంటే ఇంకేదైనా అలోవెరా పెట్టుకోండి పోతది అని చెప్పి చాలా షార్ట్ వీడియోస్ చూస్తున్నారు. చూసి అలాంటివి ఫాలో అయ్యి దాన్ని ఇంకా పర్మనెంట్‌గా గుంట పడిపోయేటట్టు, పర్మనెంట్‌గా మచ్చ పడిపోయేటట్టు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి సొంతగా ఏ డెసిషన్స్ తీసుకోవద్దు. మంచి డాక్టర్‌ని కలిసి మీరు మీ స్కిన్ చూపించుకొని ఫాలో అవ్వండి. యాక్నీని ఆపొచ్చు, రాకుండా చూసుకోవచ్చు. వచ్చిన యాక్నీని కూడా సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. దాన్ని గనక మీరు పాప్ చేసి మీ సొంతగా మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటే లైఫ్ లాంగ్ మొహం మీద ఒక పెద్ద గుంట ఉండిపోతది. తర్వాత దానికోసం మళ్ళీ వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సొస్తది. థాంక్ యూ.